ముందుగా ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్ చూద్దాం. నెంబర్ 1, కడపలో టీడీపీ మహానాడు సందడి కనిపిస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తారు. ఇవాళ తొలి రోజున 6 ప్రతిపాదనలపై లోకేష్ ప్రతిపాదించిన వాటిపై చర్చ జరుగుతుంది. అంటే సెకండ్ చూస్తున్నాం, సేమ్ దానికి సంబంధించిందే. నారా లోకేష్కి పార్టీ పగ్గాలు ఇవ్వాలనేది క్యాడర్ కోరిక అంటున్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. లోకేష్కి బాధ్యతలపై మహానాడులో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆయన. థర్డ్ బ్రేకింగ్, విజయనగరంలో సిరాజ్ అండ్ సమీర్ పై ఎన్ఐఏ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. 5వ రోజున ఇవాళ వాళ్ళిద్దరిని ఎన్ఐఏ విచారించబోతోంది. ఏ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్రలు చేశారు అన్న అంశంపై అధికారులు వారిద్దరి నుంచి కూపిలాగుతున్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. కరోనాకి సంబంధించి కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలతో పాటు కరోనా టెస్టింగ్, చికిత్సలపై తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. వ్యాధి తీరుపై సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ వైద్యాధికారులతో ఆయన చర్చించారు. ఫిఫ్త్ బ్రేకింగ్, తెలంగాణలో ఇవాళ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రేపు నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఇక ఇటు ఏపీలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం అంటోంది. ఇక 6th అండ్ ఫైనల్ బ్రేకింగ్, గుజరాత్లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. కాసేపట్లో ఆయన గాంధీనగర్లో కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. రైట్, ఇక ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్.